రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏముంటే బాగుంటుంది అంటారు? రైతు సదస్సులు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది? వాళ్ళ చైతన్యాన్ని ఏ విధంగా పెంచితే బాగుంటుంది? టెక్నాలజీ యాడ్ చేసి ఏ విధంగా పంట దిగుబడి పెంచితే బాగుంటుంది అంటారు? ముందు రైతులకి అలాగే వాళ్ళు పండించిన పంటకి సరైనటువంటి ఆదాయం రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏమవుతుందంటే ఈ గాలి వలనండి, వరదలనండి ఇలాంటి సంభవించినప్పుడు పండించిన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో రైతులు ఆదుకోవాల్సిన నెస్టీ ప్రభుత్వానికి ఉంది. ఏంటి అది ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటిది దాని గురించి ఓ ప్రతిపాదన ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సిన నెస్టీ ఉంది ప్రభుత్వం. మీకు రైతు సదస్సుల పేరుతోటి ఉత్తరాంధ్ర నుంచి అంతకుముందు జనసేన ఇన్ఛార్జ్ కొన్న గేదెల సినిబాబు అని ఆయన రైతు సదస్సులు నిర్వహించడానికి ముందుకు వచ్చి చాలా ప్రాంతాల్లో పెడతా ఉన్నారు. మీకు మీ నోటీస్కి వచ్చిందా సార్? వచ్చింది. ఈ మధ్యలో చూస్తా ఉన్నాను నేను. గేదెల శ్రీనివాస్ గారు ఆయన బాగా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఈ మధ్య శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి జరుగుతున్న అన్యాయం, అక్కడ ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సకల ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏంటి ఆయన ఏం బాధపడుతున్నాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాల ప్రభుత్వాలు, ఇన్ని పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు వస్తున్నాయి. అసలు వెనకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం గురించి వాళ్ళ అవసరాల గురించి ఎందుకు వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఎందుకు వలసల గురించి పట్టించుకోవట్లేదు? ఎందుకు రైతు సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు? ఎందుకు నదీ జలాల గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఇవాళ ఆయన బాధ, ఆయన ఆవేదన చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. వెనకబడిన జిల్లాలు, వెనకబడిన ప్రాంతాలు, వెనకబడిన రైతులు అంటానే కానీ వాళ్ళకి చూపించేటువంటి వసతులు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఇంకో రకంగా ఏనాడు కూడా ఆ రెండు జిల్లాలకి సరైనది జరిగింది అనడానికి ఏమాత్రం ఆయన చెప్పినట్టుగానే కనపడుతుంది. మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ పొలిటికల్ పార్టీ దాని మీద సరైన యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి రేపు 24వ సంవత్సరం తర్వాత అయినా ఆయన కోరుకుంటున్నట్టుగా ఆయన ఆవేదన మేరకు ఆ రెండు జిల్లాలకు అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన నెక్స్ట్ ఏ పొలిటికల్ పార్టీస్కి ఉన్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్కి పర్టికులర్గా జనసేన పార్టీకి అని చెప్తున్నారు. అందుకని జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అవసరాలు ఏం తీర్చాలో, ఎలా తీర్చాలో, అవసరం వస్తే గేదెల శ్రీనివాస్ గారు కాంట్రాక్ట్ చేసి ఆయన ఇచ్చేటువంటి ప్రపోజల్స్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పేసి నా డిమాండ్.